నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంతా అసెంబ్లీ వైపే తిరుగుతూ ఉన్నాయి. సో నిన్న శాసన మండలిలో కవిత కన్నీరు పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు వ్యక్తిగా వెళ్తా ఉన్నా మళ్ళీ శక్తిగా తిరిగి వస్తాను మాట్లాడుతూ ఉంది. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చరణ్ కౌశిక్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో మరి ఎట్లా చూడొచ్చు అంటారు, నిన్న కవిత గారు శాసన మండలి సభలో కన్నీరు పెట్టడం జరిగింది. కన్నీరు పెడుతూ కూడా ఆస్తుల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం నేను బయటికి రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ సంభాషణ అంతా? ఇప్పుడు కూతుర్నే ఆత్మగౌరవం విషయంలో అంత అవమానించారంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను కావచ్చు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులను మనసులా కూడా చూడనట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నేను తప్ప వాళ్ళ ఇంట్లో సలహా ఇచ్చేవాళ్ళే లేరట. ఇక తనే చెప్తుంది కౌన్సిల్లో. ఇక ఆమె సలహాలు ఇచ్చేవాళ్ళు ఆమె సలహాలే తీసుకోకుండా ఇక మిగతా వాళ్ళైతే సలహా ఇచ్చే పరిస్థితి. హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, సంతోష్ రావు గారు వాళ్ళ ఇంట్లో ఎవరు సలహా ఇచ్చేవాళ్ళు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల సలహాలే కేసీఆర్ గారు తీసుకోలేదంటే ఎక్కడ క్యాబినెట్ పనిచేసింది అన్నాడు, ఎక్కడ అసెంబ్లీలో మొనార్క్ వివరించిన పరిస్థితి, నిపుణుల సలహా సూచనలు తీసుకోలేదు. కాబట్టి మొదటి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం, నేనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ అని చెప్పిన కేసీఆర్ గారు కాళేశ్వరంలో 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణ ప్రజలకు జరిగింది శూన్యం. అదే కాకుండా అత్యధిక రేట్లకు కూడా వడ్డీలో తీసుకొచ్చి తెలంగాణను అంధకారంలో నెట్టిననే విషయం చాలా స్పష్టంగా కనపడది. మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కోటీశ్వరులు చేసి ఫోర్స్ జాబితాలో చేర్చే దానిలో కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించిన 30%, దాదాపు 30% కమిషన్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తెలంగాణ ఆగం చేసి ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు ఏది నెరవేర్లే. నీళ్లు కావచ్చు, నియామకాలు కావచ్చు, నిధులు నియామకాలు కావచ్చు. నిధుల విషయంలో మెగా కృష్ణారెడ్డి గారు దోషిపెట్టిన విషయం మేము ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, అది నిజమైంది. అదే కాకుండా 83లో స్థాపించిన ఆయన సంస్థ కేసీఆర్ ఆయనలో అది 1,000 కోట్ల రూపాయలకు పరిగెత్తింది, ఫోర్త్ జాబితాలో స్థానం తప్పించింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇప్పుడు ఏకంగా మెగా కృష్ణారెడ్డి గారికి 7 రాష్ట్రాల్లో పనులు చేస్తున్న పరిస్థితి, వాళ్ళు ఏకంగా చార్టెడ్ ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు తిరుగుతున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఎవరు సలహాదారుల సూచనలు పనిచేయలేదు, మేధావుల సూచనలు పనిచేయలేదు, ఉద్యమకారుల సూచనలు పనిచేయలేదు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు మంత్రులు కావచ్చు, ఎవరి సలహా సూచనలు కేసీఆర్ గారు తీసుకోలేదని చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. వాళ్ళు కల్వకుంట్ల కుటుంబంలో ఎంతసేపు పవర్ కోసం ఏదైనా వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు నన్ను పంపించారు, కాబట్టి మీరు పంపించిన మీ సంగతి చూస్తానని చెప్పి ఆమె మాట్లాడుతుంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు మనం ఏం చేసినామని చెప్పి ఆమె మాట్లాడింది. మరి రాష్ట్రంలో ఏం పీకెళ్ళని దేశ రాజకీయాలకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా నిన్న మాట్లాడడం ఆమె అది మాట్లాడింది. వాళ్ళ పార్టీకి సంబంధించిన నిన్న ప్రెస్ మీట్ సమావేశం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎవరు తుల ఉమా గారు కావచ్చు, సునీతా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత సుమిత్ర వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ ఆస్తులు నీకునే చెప్తారు. అంటే ఆమె దోసుకుని వీళ్ళు అందరూ దోసుకుని అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అందరూ కలిసి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ సామాజిక వర్గం కావచ్చు, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా దోసుకున్నట్టు చాలా స్పష్టంగా దోసుకున్నారు, అవినీతికి పాల్పడిన విషయం చాలా స్పష్టంగా తేడతెల్లమైంది. అదే కాకుండా మరి భారత జాగృతి సంస్థగా మీరు కూడా మార్చుకోవాలని చెప్పి వాళ్ళే మాట్లాడారు. మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు మీరు వద్దన్నప్పుడు మరి మీరు కూడా భారత జాగృతిగా ఎందుకు మార్చుకురో సమాధానం చెప్పాలి అనే విషయం. అంటే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ సంపద దోసుకొని తెలంగాణ ఆగం చేసి అన్ని రకాలుగా వెనుకకు పోవడం కారణం కేసీఆర్ తీసుకున్న అసమర్థ నిర్ణయాలు. అదే కాకుండా 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం నడిపే పరిస్థితి. అసలు గ్రూప్ 1 నిర్వహించలేదు 2011 తర్వాత 2 సార్లు కేసీఆర్ నిర్వహించే ప్రయత్నం చేస్తే రద్దయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం 13 పేపర్లు లీక్ అయిన పరిస్థితి, నిర్దోళులు నిండా ముంచిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 60,000 ఉద్యోగాలు ఇస్తే కూడా దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మహిళలకు సంబంధించి రుణమాఫీ చేయలేదు, మహిళలు పడుచుకున్న పాపాన పోలే అలా కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే వాళ్ళ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదని చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు పేరు మార్చినవి కావచ్చు, అంచనాలు పెంచినప్పుడు కావచ్చు, బాలమరంగారెడ్డి అంచనాలు పెంచినప్పుడు కావచ్చు, పేరు మార్చినవి కావచ్చు, ఏ జర్నా కూడా అమర్జ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, కలెక్టరేట్ నుంచి కాళేశ్వరం వరకు ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా అవినీతికి పాల్పడరు. తెలంగాణ సంపద దోసుకున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఒకదానిలో కదా అన్నిట్లలో దోసుకున్నారనే విషయం నిర్ధారణ. నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరు చెప్పుకుంటూ వస్తారు. సో మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు మోసం చేసింది. చిక్కడపల్లిలో రాహుల్ గాంధీని, వరంగల్లో రేవంత్ రెడ్డిని ఉరిదీయాలంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారు? ఫస్ట్ ఉరిదీయాల్సింది ఎవరు? మిమ్మల్ని తీయాలి. మీరు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని కేసీఆర్ గారు నిండు సభలో 2014 చెప్పిండు. ఆ రోజు ఆర్థిక పరిస్థితి ఎట్టుంది? తెలంగాణ మిగులు బడ్జెట్ 60,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు తెలంగాణ ఎట్టుంది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7వ తారీఖున బాధ్యత తీసుకునే రోజు 2023 డిసెంబర్ 3వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రిజల్ట్ వస్తే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం తీసుకునే రోజుకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పై 11వ రోజు నుంచి ఆడిపోయి మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి
జీతాలు మొదటి తారీఖు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈరోజు మొదటి తారీఖు జీతాలు ఇస్తే పరిస్థితికి 11.5% ఉన్న వడ్డీ రేట్లను 7.5% తక్కువ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా సంపదను పెంచుతూ ఉద్యోగాలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మీకు మాకున్న తేడా 10 సంవత్సరాల్లో తెలంగాణను దివాలా తీపిచ్చి ఆగమాగం చేసి ఎక్కడ అప్పులు తెచ్చిరో కార్పొరేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా నాన్ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, గ్యారెంటీ లోన్లు కావచ్చు, నాన్ గ్యారెంటీ లోన్లు కావచ్చు, అని ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోబడి తెచ్చిన అప్పులు కావచ్చు, ఒకటా రెండా మీరు చేసింది అన్ని అప్పులు తీసుకొచ్చి మీరు దోసుకున్న సొమ్మును దాచుకున్నారనేది చాలా స్పష్టంగా మీ చెల్లె చెప్తుంది. చెల్లె ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఉన్నారు. ఇక కేటీఆర్ గారు కేసీఆర్ గారు సలహా ఇచ్చే పరిస్థితే లేదు. నిన్నటితో నిర్ధారణ అయింది. వాళ్ళ ఇంట్లో సలహా ఇచ్చేది కల్వకుంట్ల కవిత గారు. ఆమె సలహాలే కేసీఆర్ తీసుకున్నప్పుడు నువ్వు అసలు సలహా ఇచ్చే అసలు ఎన్నడూ ఇవ్వలేదు, ఎన్నడూ చెప్పలేదు. ఇక నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి తెలంగాణకి ఏం చేస్తావు? నువ్వు తెలంగాణకి ఏం చేయలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థమైపోయి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల్లో సబ్బండ వర్గాలను మోసం చేసి ఒక్కరిని కాదు, ఉద్యమకారులు మొదలు పెడితే నిరుద్యోగులు మొదలు పెడితే సబ్బండ వర్గాలను మోసం చేసి సమైక్యవాదులుగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మంత్రివర్గంలో మీరు స్థానం ఇచ్చి సమైక్యవాదులను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని దాదాపు 58 మందిని ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని, ఎంపీలని, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ అన్ని పార్టీల నుంచి మీరు జాయిన్ చేసుకొని తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా వేసి మెట్రోను కనీసం హైదరాబాద్లో మున్సిపల్ శాఖ మంత్రి ఉండి 1 కిలోమీటర్ విస్తరించలే. ఆనాడు మెట్రో భారతదేశం 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. మీరు 15వ తారీఖు నాడు జీతాలు ఇచ్చి తెలంగాణలో రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు మోసం చేసి మీ కాంగ్రెస్ పార్టీని అంటే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం. గ్రూప్ 3, గ్రూప్ 4 అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ పక్కడి బందిగా ఇంప్లిమెంట్ చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ ఒక పేపర్ లీక్ జరగలే. 2011 తర్వాత గ్రూప్ 1 జరగలే. 562 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 2 సార్లు టెట్ నిర్వహించినాం, డిఎస్సి నిర్వహించినాం. 33,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసినాం, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 11,000 మంది టీచర్లు ఉద్యోగాలు ఇచ్చినాం. ఒకటా రెండా మేము చెప్పుకుంటూ పోతే మేము గంటలు చెప్తాం. మీరు చెప్పుకుంటూ పోతే మీ అవినీతి గంటలు చెప్పినా ఒడిచేయడం లేదు. అది అంటే మరి రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి దూసుకొస్తాం, మేమే వస్తాం, అప్పుడు అందరి లెక్కలు తెలుస్తాం అంటూ మొన్న కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ కూడా అదే మాట్లాడుతాను. సో ఏంటి మరి ఏం చెప్తారు దీనికి? మరి ఏమన్నావు? వస్తున్నా అసెంబ్లీ చూసుకుందాం, తోడకలు తీస్తాం. మరి ఎడిపోయినావు సార్, తోడకలు తీయవైతే అసెంబ్లీ వచ్చి 3 నిమిషాలు ఉంటుంది. 7 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే 3 సార్లు వస్తుంది ముచ్చటగా. ఒకసారి కొడంగా అదే గజ్వేల్లో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చినావు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యే ఆ రోజు నుంచి లెక్క స్టార్ట్ అయింది. తర్వాత 2వసారి గవర్నర్ ప్రసంగం అప్పుడు 6 నెలలు అయింది కాబట్టి వచ్చినావు, సంతకం పెట్టినావు, మళ్ళీ పోతివి. మళ్ళీ 6 నెలలు అయింది కాబట్టి 3వసారి వస్తేవి తోడకలు తీస్తాంటివి బయట. నేను వస్తున్నా చూసుకుందాం, కాసుకుందాం, తోడకలు తీస్తా, తొడంలో పెడతా అంటివి. 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకుండా పోతివి. నెలకు 5,60,000 రూపాయలు జీతం తీసుకుంటేవి. 2 సంవత్సరాలు జీతం తీసుకుంటే ఉన్నావు, కానీ అసెంబ్లీకి అయితే రావైతే ప్రజాస్వామ్యం పట్టించుకోవైతే. గజ్వేల్ ప్రజలను పట్టించుకుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టించుకోలే కాబట్టి గజ్వేల్లో సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిచినాం. మీరు ప్రతిపక్ష నాయకుడు ఉండి తెలంగాణ చేసిందే లేదు, అధికారంలో ఉండి మీరు చేసిందే లేదు. తెలంగాణ సమాజానికి అర్థమైంది కాబట్టి మేము ఇంటికి పంపిరు. ఎంపీ ఎలక్షన్లో మీరు గుండుసున్నా, సర్పంచ్ ఎలక్షన్లో 88% ఉన్నటువంటి వాళ్ళు 26% పరిమితమయ్యారు. జూబ్లీ ఓడిపోయారు, కంటోన్మెంట్ ఓడిపోయారు. రేపు ఏ ఎలక్షన్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. మేము కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, మీ కల్వకుంట్ల కవిత గారు ఒకటి సరిపోతుంది. మీకు ఆమెను ఎదుర్కొనే దమ్మే మీకు లేదు. కేసీఆర్ గారు సమాధానం చెప్తలేరు, కేటీఆర్ చెప్తలే, హరీష్ రావు గారు చెప్తలే. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడితే ఎట్లయితే? కల్వకుంట్ల కవిత గారు ఆనాడు ఎంపీగా, ఎమ్మెల్సీగా నాకు మీ కూతురు చెప్తుంది అల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తాను ఎవడన్నా కేసీఆర్. మరి కేసీఆర్ గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదని మేము మాట్లాడలే. కల్వకుంట్ల కవిత గారు చూస్తేనే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భయం అవుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఢీకొంటారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల మించి తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉండబోతాం. ఏ లక్ష్యాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉందనేది తెలంగాణ సమాజంతో గ్రహించరు.